హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రీవియస్ పేపర్ 1 2024 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. పియాజే ప్రకారం క్రింది వాటిలో ఒకటి పూర్వప్రచాలక దశ యొక్క లక్షణం కాదు. ఆప్షన్ 1 విపర్యాత్మక భావన, ఆప్షన్ 2 అంతర్నిహిత ఆలోచన, ఆప్షన్ 3 అహం కేంద్రీకృత ఆలోచన, ఆప్షన్ 4 సర్వాత్మకవాదం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 విపర్యాత్మక భావన. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వేళ్ళు కంటే ముందు అరచేతులు కంటే ముందు చేతులు అభివృద్ధి చెందుతాయి అనేది ఈ పెరుగుదల వికాస సూత్రం ద్వారా వివరించబడింది. ఆప్షన్ 1 శరపాదాభిముఖ దిశ, ఆప్షన్ 2 రేఖీయ దిశ, ఆప్షన్ 3 సమీప దూరస్థ దిశ, ఆప్షన్ 4 సర్పిల దిశ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 సమీప దూరస్థ దిశ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తి ఈ దశలో మంచి వ్యక్తిగా ఉండటం ద్వారా ఇతరుల అభిమానాన్ని మరియు ఆమోదాన్ని పొందాలనుకుంటాడు. ఆప్షన్ 1 సాంప్రదాయ స్థాయి దశ 4, ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయ స్థాయి దశ 5, ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి దశ 6, ఆప్షన్ 4 సాంప్రదాయ స్థాయి దశ 3. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 సాంప్రదాయ స్థాయి దశ 3. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు మునుపటి జ్ఞానాన్ని మరియు భవిష్యత్తులో వారు రాణించగల రంగాలను అంచనా వేయడానికి ఉపాధ్యాయుడు ఈ పరీక్షలను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఆప్షన్ 1 సాధన మరియు వైఖరి, ఆప్షన్ 2 సాధన మరియు సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం మరియు వైఖరి, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం మరియు సామర్థ్యం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 సాధన మరియు సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, శాబ్దిక మరియు అశాబ్దిక అంశాలను రెండింటినీ కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ 1 ది వెస్ట్లర్ స్కేల్, ఆప్షన్ 2 ది ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆప్షన్ 3 ది ఆర్మీ బీటా పరీక్ష, ఆప్షన్ 4 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ది వెస్ట్లర్ స్కేల్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన కుమార్తె వివాహానికి తనకు అత్యంత సన్నిహితులలో ఒకరిని ఆహ్వానించడం మర్చిపోయి, ఏమైనప్పటికీ అతను ఆ సమయంలో అంతర్జాతీయ పర్యటనకు పాల్గొన్నాడు కాబట్టి అతను రాలేడు అని తన చర్యను సమర్థించుకుంటాడు. ఆప్షన్ 1 హేతుకీకరణం, ఆప్షన్ 2 విస్థాపనం, ఆప్షన్ 3 ప్రక్షేపణం, ఆప్షన్ 4 పరిహారం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 హేతుకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, మనోసాంఘిక సిద్ధాంతంను ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అందించారు. ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 కార్ల్ రోజర్స్, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 కాటెల్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఎరిక్సన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం అభ్యసనం అనేది అంతర్దృష్టి. ఆప్షన్ 1 జాన్ వాట్సన్, ఆప్షన్ 2 బిఎస్ కిన్లర్, ఆప్షన్ 3 మార్క్స్ వర్ధమాన్, ఆప్షన్ 4 సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 మార్క్స్ వర్ధమాన్. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమాయుత అభ్యసనం ఈ అభ్యసన సిద్ధాంతం ద్వారా అందించబడినది. ఆప్షన్ 1 కార్యసాధక నిర్బంధనం, ఆప్షన్ 2 యత్నదోషి, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 4 అంతర్దృష్టి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల అభ్యసనలో ఎక్కువ పరిజ్ఞానం ఉన్న ఇతరుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన సిద్ధాంతం. ఆప్షన్ 1 యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ 2 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధనం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 సాంఘిక సంస్కృతి సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, వయోలిన్ నేర్చుకోవడం సితార్ నేర్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 2 శూన్య బదలాయింపు, ఆప్షన్ 3 పార్శ్వ బదలాయింపు, ఆప్షన్ 4 తటస్థ బదలాయింపు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, SQ4R అభ్యసన మరియు స్మృతి టెక్నిక్లో ఉన్న దశలో సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 3. ఈ ప్రశ్నకు
సరైన సమాధానం ఆప్షన్ 3 6. నెక్స్ట్ క్వశ్చన్, మాస్లో ప్రేరణ సిద్ధాంతంలో ఆప్యాయత అనేది ఆప్షన్ 1 శారీరక అవసరం, ఆప్షన్ 2 గౌరవ అవసరం, ఆప్షన్ 3 భద్రత అవసరం, ఆప్షన్ 4 ప్రేమ మరియు వాత్సల్యత సంబంధించిన అవసరం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రేమ మరియు వాత్సల్య సంబంధిత అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసకుడు కేంద్రీకృత బోధనలో బోధకుడు ఆప్షన్ 1 కఠినమైన క్రమశిక్షణను పాటిస్తాడు, ఆప్షన్ 2 ఒక వనరుగా ఉపయోగపడతాడు, ఆప్షన్ 3 ఎటువంటి పాత్ర పోషించడు, ఆప్షన్ 4 తరగతి గది నిర్వహణలో ఖచ్చితంగా ఉంటాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఒక వనరుగా ఉపయోగించబడతాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి ఇంటర్ యాక్టివ్ బోధనా దశ యొక్క కృత్యం. ఆప్షన్ 1 పాఠం తర్వాత అభ్యసనాన్ని మదింపు చేయడానికి పరీక్షను నిర్వహించడం, ఆప్షన్ 2 విద్యార్థులలో పాఠానికి ప్రేరణ కలిగించడానికి ప్రశ్నలను తయారు చేయడం, ఆప్షన్ 3 బోధనా వ్యూహాన్ని అంతఃపరీక్షణ ద్వారా మదింపజేయడం, ఆప్షన్ 4 పాఠం ప్రారంభించడానికి ప్రశ్నలు అడగడం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 పాఠం ప్రారంభించడానికి ప్రశ్నలు అడగటం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం క్రియాత్మక ప్రాతినిధ్యంలో పిల్లలు ఉపయోగించేవి. ఆప్షన్ 1 చలన కృత్యాలు, ఆప్షన్ 2 భాష, ఆప్షన్ 3 చిహ్నాలు, ఆప్షన్ 4 మానసిక చిత్రాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 చలనాత్మక కృత్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, శోధన ఆధారిత అభ్యసనానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ 1 అభ్యసకులలో బట్టి అభ్యసనను పెంపొందిస్తుంది, ఆప్షన్ 2 అభ్యసకులలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది, ఆప్షన్ 3 అభ్యసకుడితో పోలిస్తే ఉపాధ్యాయుడి పాత్ర చురుకుగా ఉంటుంది, ఆప్షన్ 4 ఇది ఉద్దీపన ప్రతిస్పందన అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 అభ్యసకులతో సమస్యలు పరిష్కరించే నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గులాబీ మొక్కను తాకడంతో గాయపడిన ఒక అమ్మాయి పూల మొక్కలని తాకడం మానేసింది. పోవ్లోవ్ ప్రకారం ఇది ఈ నియమాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 సాధారణీకరణం, ఆప్షన్ 2 విచక్షణ, ఆప్షన్ 3 అయత్న సిద్ధస్వస్యం, ఆప్షన్ 4 విరమణ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 సాధారణీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపుకు సంబంధించిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 ఇది ఒక విద్యా సంవత్సరంలో 2 సార్లు నిర్వహించబడుతుంది, ఆప్షన్ 2 ఇది బోధనాభ్యాస ప్రక్రియలో భాగంగా నిర్వహించబడుతుంది, ఆప్షన్ 3 ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు పరిపుష్టిని అందిస్తుంది, ఆప్షన్ 4 సంగ్రహణాత్మక మదింపుతో పోల్చినప్పుడు ఇది నమ్యమైనది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఇది ఒక విద్యా సంవత్సరంలో 2 సార్లు నిర్వహించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామిక నాయకత్వాన్ని ప్రతిబింబించే లక్షణాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 సమూహ చర్చలను ప్రోత్సహిస్తుంది, ఆప్షన్ 2 విధానపరమైన విషయాల్లో ఒంటరి నిర్ణయం. సమూహ చర్చలను ప్రోత్సహిస్తుంది, ఆప్షన్ 2 విధానపరమైన విషయాల్లో ఒంటరి నిర్ణయం, ఆప్షన్ 3 ఖచ్చితమైన భావజాలం, ఆప్షన్ 4 సమూహంపై ఆధిపత్యమును ప్రదర్శిస్తారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 సమూహ చర్చలను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం సముచిత ప్రభుత్వం యొక్క బాధ్యత కానిది. ఆప్షన్ 1 ప్రతి పిల్లవాడు ఎలిమెంటరీ విద్యకు హాజరై పూర్తి చేయుటను నిర్ధారించడం, ఆప్షన్ 2 ప్రభుత్వ యాజమాన్యం లేదా నిధులు అందని పాఠశాలల్లో వారి ఎంపిక ప్రకారం చేసిన పిల్లల ఫీజులను తిరిగి చెల్లించడం, ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు పాఠశాలకు క్రమబద్ధంగా హాజరవడం మరియు సమయ పాలన పాటించడం, ఆప్షన్ 4 ఎలిమెంటరీ విద్యకు విద్యా ప్రణాళికను మరియు మూల్యాంకన విధానాన్ని సూచించడం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రభుత్వ యాజమాన్యం లేదా నిధులు అందని పాఠశాలలో వారి ఎంపిక ప్రకారం చేసిన పిల్లల ఫీజును తిరిగి చెల్లించడం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన ఫలితం సాధించడం అనే విద్యార్థికి సంబంధించి దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 ర్యాంక్,
ఆప్షన్ 2 ఆసక్తి, ఆప్షన్ 3 సాధన, ఆప్షన్ 4 ప్రేరణ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 సాధన. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి సాధన, ఆమె సామర్థ్యం, కుటుంబ నేపథ్యం, పాఠశాల సౌకర్యాలు, ఉపాధ్యాయుని నైపుణ్యం మొదలైన వాటి ద్వారా ప్రభావితమవుతుంది. ఉపాధ్యాయునిగా కారణం మరియు ప్రభావం సంబంధం ఆధారంగా ఇచ్చిన స్టేట్మెంట్లోని ప్రభావంను గుర్తించండి. ఆప్షన్ 1 ఉపాధ్యాయుని నైపుణ్యం, ఆప్షన్ 2 పాఠశాల సౌకర్యం, ఆప్షన్ 3 విద్యార్థి సామర్థ్యం, ఆప్షన్ 4 సాధన. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 సాధన. నెక్స్ట్ క్వశ్చన్, సమర్థవంతమైన ఉపాధ్యాయుడు విద్యార్థుల వైయక్తిక భేదాలతో ఈ విధంగా వ్యవహరిస్తాడు. ఆప్షన్ 1 విద్యార్థుల వైయక్తిక భేదాలను తొలగించుటకు కృషి చేస్తాడు. ఆప్షన్ 2 విద్యా సంవత్సరం ప్రారంభంలో వారి సామర్థ్యాలు ఆధారంగా విద్యార్థులను సమూహాలుగా ఏర్పరిచి వారికి విడిగా బోధిస్తాడు. ఆప్షన్ 3 పిల్లలందరి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకుని బోధనాభ్యాస ప్రక్రియ అమలు చేస్తాడు. ఆప్షన్ 4 అకాడమిక్ అంశాలకు సంబంధించిన వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకుని ఇతర అన్ని అంశాలను విస్తరిస్తాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 పిల్లలందరి వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకుని బోధనాభ్యాస ప్రక్రియను అమలు చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటి నుండి విద్యార్థి ఒక భావనను అభ్యసించడానికి కావలసిన శారీరక మరియు మానసిక సంసిద్ధతను సూచించే అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 నైపుణ్యం, ఆప్షన్ 3 అలవాటు, ఆప్షన్ 4 పెరుగుదల. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత స్థితిలో ఉపాధ్యాయుడు ఆప్షన్ 1 ఎటువంటి పాత్ర పోషించాడు. ఆప్షన్ 2 అభ్యసకులందరికీ సౌకర్యంగా పాత్ర పోషించాలి. ఆప్షన్ 2 అభ్యసకులందరికీ సౌకర్యకర్తగా పాత్ర పోషించాలి. ఆప్షన్ 3 మొదటి తరుణ అభ్యసకులకు మాత్రమే పాత్ర పోషించాలి. ఆప్షన్ 4 అభ్యసకుల కోరిక మేరకు మాత్రమే పాత్రను పోషించాలి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 అభ్యసకులందరికీ సౌకర్యకర్తగా పాత్ర పోషించాలి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో ఆప్యాయతలేమి యొక్క ప్రభావాలను గుర్తించండి. ఏ వాగ్యకాశం ఆలస్యమవుతుంది, బి ఇతరులతో కలిసిపోవడంలో ఇబ్బంది, సి స్వార్థపూరితంగా ఉండడం, డి ఏకాగ్రతగా ఉండలేకపోవడం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఈ ప్రశ్నకు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఏ అండ్ డి మాత్రమే, ఆప్షన్ 2 ఏ బి అండ్ సి మాత్రమే, ఆప్షన్ 3 బి సి అండ్ డి మాత్రమే, ఆప్షన్ 4 ఏ బి సి అండ్ డి మాత్రమే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి సి అండ్ డి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసకుని యొక్క సాంఘిక సాంస్కృతిక సందర్భం దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 అభ్యసకుని గుర్తింపు, ఆప్షన్ 2 అభ్యసకుడి సామర్థ్యం, ఆప్షన్ 3 అభ్యసకుడి అనువంశికత, ఆప్షన్ 4 అభ్యసకుడి సాధన. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 అభ్యసకుడి గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చన్, స్మిత తండ్రి ఆమెకు ఒక పక్షిని చూపించి అది ఏ పక్షి అని అడిగాడు. స్మిత ఈ పక్షి లక్షణాలను వివిధ పక్షుల గురించి తనకున్న స్మృతితో పోల్చి ఇది పావురం అని చెప్పింది. ఇక్కడ స్మిత ఆలోచన ఆప్షన్ 1 సమైక్య, ఆప్షన్ 2 విభిన్న, ఆప్షన్ 3 పార్శ్య, ఆప్షన్ 4 మననశీల. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 సమైక్య. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 ప్రకారం బోధనాభ్యాస ప్రక్రియలో అభ్యసకులను నిమగ్నం చేసే రూపకాలను గుర్తించండి. ఏ పరిశీలన, బి అన్వేషణ, సి విమర్శనాత్మక ప్రతిస్పందన, డి విశ్లేషణ. ఆప్షన్ 1 ఏ బి సి అండ్ డి మాత్రమే, ఆప్షన్ 2 ఏ బి అండ్ సి మాత్రమే, ఆప్షన్ 3 బి సి మాత్రమే, ఆప్షన్ 4 ఏ డి మాత్రమే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ బి సి అండ్ డి మాత్రమే.